ఎంతలా డైట్ ఫాలో అయినా కూడా అస్సలు బరువు తగ్గట్లేదు అనుకునే వారికి, డైట్లో ఉన్న వారికి, డైజెషన్ సరిగా అవ్వక కాన్స్టిపేషన్స్తో బాధపడుతుంటారు కదా, అలాంటి వారికి, అలాగే చిన్నపిల్లలు కూడా చాలా బాగా హెల్ప్ అయ్యే ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే చూద్దాము. పొయ్యి మీద కుక్కర్ పెట్టేసి అందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి కానీ, నెయ్యి వద్దు అనుకుంటే నూనె కానీ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఫ్రెష్ అల్లం ముక్కలు కూడా సన్నగా కట్ చేసి వేసేసి ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసేద్దాం. అల్లం ముక్కలు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే పోపు దినుసు కూడా బాగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని అయితే వేసుకుందాం. అలాగే 1 కప్పు క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకుందాం. వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకి, పెద్దలకి చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడు ఒకేలాంటి దోశలు, ఇడ్లీలు కాకుండా అప్పుడప్పుడు వారంలో 1-2 సార్లు ఇలా కూడా చేశారంటే ఆరోగ్యంకి మంచిది, డైజెషన్ కూడా చక్కగా అవుతుంది. 1 కప్పు టొమాటో ముక్కలు, అలాగే 1 కప్పు క్యాలీఫ్లవర్ ముక్కలను అయితే వేస్తున్నాను. మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు, ఇవే వేసుకోవాలి అనేమి రూల్ లేదు. ఇలాగా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన 1 పావు కప్పు అంతా కరివేపాకు తురుము వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేద్దాం. ఉప్పు వేయడం వల్ల వెజిటేబుల్స్ కొద్దిగా తొందరగా మగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు స్పైసెస్ అన్నీ వేసుకుందాం. పసుపు, అలాగే రుచికి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ అండి. రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు, లైట్గా వేసుకోండి. అలాగే 1 పావు టీ స్పూన్ నుంచి 1 పించ్ అంత మీకు నచ్చితే పెప్పర్ పొడి, అలాగే పావు టీ స్పూను పంచదార వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి. పెప్పర్ ఫ్లేవర్తో అలాగే షుగర్ టేస్ట్తో చాలా బాగుంటుంది టేస్ట్. షుగర్ వద్దు అంటే స్కిప్ చేసేయచ్చు. అంత బాగా మిక్స్ చేసుకొని మూత క్లోజ్ చేసి వెజిటేబుల్స్ని ఒక 70% దాకా లేదా ఒక 50% మగ్గించుకోవాలి. ఇది వచ్చేసి ఓట్స్ అండి. నేను ఈ ఓట్స్తోనే మసాలా ఓట్స్ అయితే చూపిస్తున్నాను ఈరోజు. ఓట్స్ అంటే అందరికీ తెలిసిందే కదా, ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో మనకి కావాల్సిన ఫైబర్ దొరుకుతుంది, ప్రోటీన్స్ దొరుకుతాయి. చూసారు కదా, వెజిటేబుల్స్ అయితే ఒక 50% మగ్గినవి. ఇప్పుడు ఇందులోకి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు ఓట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ బౌల్కి 3/4 కప్పు అన్నట్టు ఉన్నాయండి. ఓట్స్ని వేసేసుకొని ఈ మసాలాలో బాగా మిక్స్ అయ్యేలాగా ఓట్స్ని మిక్స్ చేసుకుందాం. ఓట్స్ అంటే ఎప్పుడు స్వీట్తోనే కాకుండా, అంటే పాలు, ఫ్రూట్స్, నట్స్ యాడ్ చేసుకొని తింటూ ఉంటారు కదా, అలా కాకుండా ఇలా బ్రేక్ఫాస్ట్ కింద కూడా అన్ని వెజిటేబుల్స్ని వేసుకొని మసాలా ఓట్స్ కింద చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పైగా డైట్లో ఉన్నవారికి, వెయిట్ లాస్లో ఉన్నవారికి డైజెషన్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా బాగా మిక్స్ చేసేసి ఇప్పుడైతే ఇందులోకి మనము నీళ్ళైతే యాడ్ చేసుకుందాం. 1 బౌల్ వేసుకున్నాం కదండి ఓట్స్, 2 బౌల్ దాకా నీళ్ళైతే వేసుకుందాం. వేడివేడిగా అప్పుడే తినేటట్టుంటే 2 బౌళ్ళ నీళ్ళు సరిపోతాయి. మీరు కొద్దిగా చల్లన తర్వాత తింటాము, కొద్దిగా లేట్ అవుతుంది అనుకుంటే కనుక ఇంకొక పావు కప్పు యాడ్ చేసుకోవాలండి వాటరు. ఇది చల్లన్న కొద్ది కొంచెం దగ్గర పడుతుంది అన్నట్టు. చూడండి, ఇలా నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా పడేటట్టుంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా సాంబార్ పొడి అయితే వేద్దాము. ఈ సాంబార్ పొడి వేయడం వల్ల ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇంకా ఏం చేయలేము, ఆప్షనల్. ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత క్లోజ్ చేసుకొని ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఓట్స్ అనేవి తొందరగా ఉడుకుతాయి, మనకి ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఒక 3-4 నిమిషాలకే ఇలా ఉడకైతే పడుతుందండి. ఇదైతే కేవలం 10 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ ఎక్కువ టైం కూడా తీసుకోదు. చూసారు కదా, కన్సిస్టెన్సీ అయితే దగ్గర పడుతూ వస్తుంది. కొంచెం అలా ఉడుకుతూ ఉందంటే సరిపోతుంది. మీరు ఇప్పుడే వెంటనే తింటారనుకుంటే కనుక ఇంకా స్టవ్ ఆఫ్ చేయొచ్చు. ఫైనల్గా కొత్తిమీర తురుము వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామంటే హెల్తీగా, టేస్టీగా, వేడివేడిగా మసాలా ఓట్స్ అయితే రెడీ అయిపోయింది. మనకి కావలసినట్టు హెల్తీగా ప్రోటీన్స్ దొరుకుతాయి, ఫైబర్ దొరుకుతుంది. డైజెషన్ సరిగా అవ్వదనే వారికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్టవ్ అయితే కట్టేసుకుందాం. ఇంకా వేడివేడిగా బౌల్లోకి అయితే సర్వ్ చేసేద్దాం. ఈరోజైతే మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈ మసాలా ఓట్స్ అండి. ఇలా పిల్లలకి కానీ మనం కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద వారానికి కనీసం 1-2 సార్లు తీసుకున్నామంటే చాలా బాగా హెల్తీగా డైజెషన్ అవుతుంది. అలాగే ప్రోటీన్స్ దొరుకుతాయి, కావాల్సినట్టు ఫైబర్ దొరుకుతుంది. బరువు తగ్గడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.
నెక్స్ట్ మళ్ళొక హెల్తీ రెసిపీతో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.